టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కొంతకాలంగా పెద్దగా కనిపించడం లేదు. యంగ్స్టర్స్ కి అవకాశం కల్పిస్తున్నారు సెలెక్టర్లు. వికెట్ కీపర్, బ్యాటర్ గా ఉన్న కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటా అన్న చర్చ జరుగుతున్న క్రమంలోనే అతను ఇన్స్టాగ్రామ్ లో సంచలన పోస్ట్ పెట్టాడు. ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నా, వెయిట్ చేయండి అంటూ స్టోరీ పెట్టాడు. అంతే, నెటిజన్లు ఈ పోస్టును తెగ వైరల్ చేశారు. కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వారికి వారే కన్ఫర్మ్ చేసేసి ప్రచారం చేశారు. అంతేకాదు, కేఎల్ రాహుల్ ఎందుకు రిటైర్మెంట్ తీసుకుంటున్నాడో ఒక స్టోరీని కూడా అల్లేశారు. జాతీయ జట్టులో తగినన్ని అవకాశాలు లేకే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా కేఎల్ రాహుల్ తన ఇన్స్టా స్టోరీపై క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ పుకార్లే అంటూ చెప్పేశాడు. కేఎల్ రాహుల్ తన ప్రకటనకు సంబంధించి వివరాలను వెల్లడించాడు. తన భార్య ఆత్యా శెట్టితో కలిసి ఒక మంచి పని చేశానని చెప్పాడు. దివ్యాంగులైన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేలా తాము చేపట్టిన సత్కార్యం విజయవంతమైందని తెలిపాడు. ఈ సందర్భంగా తమకు సహకరించిన తోటి క్రికెటర్లకు ఇన్స్టా పోస్ట్ ద్వారా కేఎల్ రాహుల్ ధన్యవాదాలు తెలిపాడు. అయితే తన భార్య ఆత్యా శెట్టితో కలిసి దివ్యాంగులైన పిల్లల బాగు కోసం క్రికెటర్ల వస్తువులు వేలం వేసినట్టు చెప్పాడు. దీని ద్వారా నిధులు పెద్ద ఎత్తున సమకూర్చామన్నాడు. ఈ కార్యక్రమంలో తమకు సహకరించిన తోటి క్రికెటర్లు, మాజీ క్రికెటర్లకు కృతజ్ఞతలు తెలిపాడు కేఎల్ రాహుల్. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్ల వస్తువులను వేలం వేసినట్లు రాహుల్ చెప్పాడు. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జెర్సీని కూడా వేలంలో ఉంచారు. ఆయన జెర్సీని అత్యధిక ధర పలికిందని తెలిసింది. సుమారు 40 లక్షల రూపాయలకు కింగ్ జెర్సీ అమ్ముడుపోయిందని సమాచారం. అలాగే ఆ తర్వాతి స్థానంలోనూ విరాట్ ఉన్నాడు. కింగ్ కోహ్లీ గ్లోవ్స్ 28 లక్షల రూపాయలు పలికాయి. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ బ్యాట్ 24 లక్షలు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాట్ 13 లక్షలు, రాహుల్ ద్రావిడ్ బ్యాట్ 11 లక్షలకు అమ్ముడుపోయాయని సమాచారం. ఈ వేలం ద్వారా రాహుల్, ఆతియా మొత్తం 1,93 లక్షల రూపాయలు సేకరించారని తెలిసిందే. ఈ అమౌంట్ ను దివ్యాంగ చిన్నారుల కోసం ఉపయోగించనున్నట్లు కేఎల్ రాహుల్ చెప్పాడు. గత ఐపీఎల్లో ఊహించిన స్థాయిలో లక్నో రాణించలేదు. దాంతో లక్నో కెప్టెన్ గా ఉన్న రాహుల్ కు టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు. టీమిండియా తరపున 2022లో కేఎల్ రాహుల్ తన చివరి టీ20 ఆడాడు. ఇటీవలి శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఉన్నాడు. త్వరలోనే జరగనున్న దులీప్ ట్రోఫీలో కూడా కేఎల్ రాహుల్ ఆడబోతున్నాడు.